అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆత్మకూరులో ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ బి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బీఆర్ఎస్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు సమీర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కన్వీనర్ పి లిఖిత్ మహేంద్రతో పాటు పలువురు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు ఈరోజు జూలై 9 ఆవిర్భావ దినోత్సవం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు శాఖలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే చాలామంది విద్యార్థుల కొరకే అనుకుంటారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసమే కాదు, దేశం కోసం కానీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం మొత్తం పనిచేస్తుంది. కేవలం విద్యార్థుల కోసమే కాకుండా, కేవలం ధర్నాలు, కాలేజీ బంధులే కాకుండా దేశం కోసం కరోనా వచ్చినప్పుడు కానీ, హుదూద్ తుఫాను, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ ఏ ఒక్క విద్యార్థి సంస్థ ముందడిగేసి పనిచేయలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇంటిని వదిలేసి 30 రోజుల పాటు హుదూద్ తుఫాను కారణంగా విజయవాడలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారం ముందు రోజుల నుంచే మెడికల్ క్యాంప్ కానీ, చెట్టు నాటడం కానీ, రక్తదాన శిబిరం కానీ, కాగడాల ప్రదర్శన కానీ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేస్తుంది. ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కోసం ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో నేను పనిచేయడం చాలా గర్వకారణంగా ఈరోజు తెలియజేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ కన్వీనర్. ఈరోజు జూలై 9 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందు నుంచే మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం, ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్స్, మెడికల్ క్యాంప్స్ అన్ని పెట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఆత్మకూరులో ర్యాలీ చేయడం జరిగింది. అది 1949లో కొంతమందితో స్టార్ట్ అయిన ఏబీవీపీ ఈరోజు కోట్లాది విద్యార్థులకి ఒక ఆదర్శంగా నిలబడింది. దీనికి ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకి ఎన్నో కొత్త ఆలోచనలు, విధానాలు అన్నీ తీసుకొచ్చేదానికి ఏబీవీపీ ఇప్పటికీ ముందస్తుగానే ఉంది. ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఏబీవీపీ ఏ ప్రోగ్రామ్కైనా, ఎటువంటి దానికైనా కానీ విద్యార్థుల కోసం, దేశం కోసం ఎప్పుడూ నిలబడే ఉంటుంది. ఎంతకైనా ఉపాధి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.